వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల్ని కార్యకర్తల్ని అమరావతి రైతులు ఉరికించి కొట్టారండి. నేను ఆ విజువల్స్ చూస్తుంటే ఎందుకు ఇవన్నీ అవసరమా అని అనిపించింది. వాస్తవంగా అసలు అమరావతి లేదు, రాజధాని లేదు, అక్కడే నిర్మాణం జరగట్లేదు, మా నినాదం మావిగన్. అసలు ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? అమరావతి కాదు భ్రమరావతి, కమరావతి అని మాటలు చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ రాజధాని ప్రాంతానికి ఎలా విజిటింగ్కి వెళతారండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు అమరావతి రైతులు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల మీద దాడి చేశారు, చూసే నేను. దాడి అంటే భౌతికంగా గాయం చేయలేదులే కానీ ఉరికిచ్చారు, బెదరేశారు. మళ్ళీ ఇటువైపు వస్తే తాట తీస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని, రాజధాని లేదన్నారు, భ్రమరావతి అన్నారు, మళ్ళీ ఎందుకు వస్తున్నారు? మా ఆంధ్ర రాజధాని అమరావతి అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే రమ్మని అంటున్నారు. అందులో న్యాయం ఉంది. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, అఫ్కోర్స్ ఉంటే కొంతమంది కార్యకర్తలు టీడీపీ వాళ్ళు కూడా అందులో ఉండొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మీద దాడి చేసింది పూర్తిగా రైతులని నేను చెప్పను, కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు. కానీ బాగా పగబట్టి ఉంది ఎవరంటే అమరావతి రైతులు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గత 5 సంవత్సరాల్లో అమరావతి రైతుల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన బాధలు మామూలు బాధలు కాదండి, మామూలు నరకం కాదు. వాళ్ళని టార్చర్ చేశారు, టార్గెట్ చేసినట్టుగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మహిళల్ని సైతం జైలుకు ఈడ్చుకెళ్ళారు. ఒక రైతు, నా భార్యకి గుండెపోటు వచ్చిందండి, పోలీస్ వ్యాన్లో లాక్కొని ఎక్కించుకొని వెళ్ళిపోయారు, ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియదని మొత్తుకుంటూ మీడియా ముందు మాట్లాడారు. అంటే ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించండి. పైగా అమరావతి రైతుల్ని గత ముఖ్యమంత్రి కలవకుండా చుట్టూ పరదాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అమరావతి రైతులు ఒక్కసారైనా కలుద్దాం, మా గోడు విన్నవించుకుందాం ముఖ్యమంత్రి గారికి అని ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి ససేమిరా కలవనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిని కలవాలంటే అదొక కలగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కొన్ని పబ్లిసిటీ స్టంట్స్ అయినా సరే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంది. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, పబ్లిసిటీ స్టంట్స్ అని వైఎస్ఆర్సీపీ పార్టీ పబ్లిసిటీ స్టంట్స్ చేసింది, కానీ సక్సెస్ అవ్వలేకపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళిన ప్రతి అంశాన్ని మీడియాలో పెడుతుంది. ఎందుకంటే మేమేం చేస్తున్నామో తెలియాలి అని. అది పబ్లిసిటీ స్టంట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం చేసిన విషయాన్ని ప్రజలకు చెప్పేది పబ్లిసిటీయే. పబ్లిసిటీ స్టంట్ అని అంటారు అందరూ. మరి పబ్లిసిటీ అంటే ఏంటి? చెప్పడమే కదా, చేసిన పనిని చెప్పుకోవడమే పబ్లిసిటీ. అదే పబ్లిసిటీ అయితే వీళ్ళు చేస్తుంది పబ్లిసిటీ. మరి గతంలో చెయ్యని పనిని కూడా చెప్పినటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? అది కూడా ఆలోచించండి. పైగా ఎవరైనా వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళని ఎన్ని చిత్రహింసలు పెట్టారో మన అందరికీ తెలుసు. ఇప్పుడు మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా మాట్లాడితే అది ఏ పార్టీ అయినా లోపలేస్తుంది. అలాగే అవినీతి అక్రమాలు ఏవైనా ఉంటే తవ్వి తీసి వాళ్ళని లోపలేస్తుంది. ప్రజల మద్దతు వీళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మనం చేసిన మంచి పనిని చెబుదాం, చెడు పని చేయకుండా జాగ్రత్త పడండి. ఎవరైనా ప్రవర్తన మార్చుకోకపోతే వాళ్ళకి సరైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి వస్తుందని ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పారు. అందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ, మంత్రులు కానీ, కార్యకర్తలు కానీ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. చిన్న చితక ఒకటి ఎక్కడైనా లోపాలు ఉంటే అవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అమరావతిని విజిట్ చేస్తాం మా నాయకుడితో కలిసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అక్కడికి వెళ్ళి అబాసు పాలైపోయారు. అసలు మీకు అమరావతి అవసరం లేదన్నప్పుడు మీరు అమరావతిలో పర్యటించాల్సిన అవసరం ఏముంది? అంటే అక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, అక్కడ జరుగుతున్నటువంటి రాజధాని మంచి పనులను ప్రజలకు వివరించే ప్రయత్నం మీరు చేయరు కదా. పైగా రైతులను తప్పుపట్టించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రైతులు భూమి ఇచ్చి నష్టపోయారని మీరు అంటున్నారు. లేదు, మేము భూమి ఇస్తే ప్రభుత్వం మాకు న్యాయం చేసింది, ఇక్కడ రాజధాని కడితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని రాజధాని ప్రాంత ప్రజలు అంటున్నారు. రాజధానిని వేశ్యల రాజధాని అని మీరు అన్నారు. కాదు, దేవతల రాజధాని, అందుకే ఇక్కడ రాజధాని నిర్మిస్తున్నామని కూటమి ప్రభుత్వం అంటా ఉంది. రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలు చెట్లు తప్ప ఏమీ లేవని మీరు అన్నారు. ఇదే రాజధానిలో అద్భుతమైన బిల్డింగులు కట్టి రాజధాని ప్రాంతాన్ని హైదరాబాద్కి పోటీగా తయారు చేస్తామని వాళ్ళు అంటారు. రాజధాని ప్రజలు బలంగా కూటమి ప్రభుత్వాన్ని నమ్మారు, మిమ్మల్ని వ్యతిరేకిస్తూ. మిమ్మల్ని నమ్మేవాళ్ళు 2019 నుంచి 24 వరకు. కానీ మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. రాజధానిని పిచ్చి మొక్కలు అన్నారు. అమరావతి కాదు భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే అభివృద్ధి చెందుతుంది అనుకునే ప్రాంతంలో, లేదా ఈ ప్రాంతంలో రాజధాని వస్తుంది అనుకుంటే ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి. ఆ రేట్లు పెరగడం వల్ల రైతులకు కొంత లాభం ఉంటుంది, భూమి ఉన్న ప్రతోడు లాభపడతారు, తద్వారా ప్రజలేగా లాభపడేది. ఈ విషయాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ఖండిద్దాము అని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు ఎప్పటికప్పుడు. దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు జరుగుతున్న ప్రతి విషయాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి దానిలోనూ ముఖ్యమంత్రి నేరుగా వచ్చి ప్రజలను కలుస్తారు. నిన్న మొన్న ఏవో ఆర్గానిక్ ఆయిల్స్ సప్లై చేస్తున్నటువంటి ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు. ఈవెన్ ఆయన
వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే అంట. అయినా కానీ అక్కడికి వెళ్ళి కంపెనీ యజమానితోనూ వర్కర్స్తోనూ మాట్లాడి వర్కర్స్ అందరికీ తలా 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ యజమాని దగ్గర ఆయిల్స్ కొనుక్కొని నారా భువనేశ్వర్ గారికి ఫోన్ చేసి ఆమె సజెస్ట్ చేసిన ఆయిల్స్ని ముఖ్యమంత్రి కొనుక్కొని ఇంటికి వెళ్ళారు. అలానే గతంలో ఆచంట ప్రాంతానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన సానబోయిన సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. ఆయన్నే ముఖ్యమంత్రి కలిశారు. అదొకటే కాదు, ఇంకా అనేక కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అయ్యేటువంటి పనిని ముఖ్యమంత్రి చేస్తున్నారు. పెన్షన్ కార్యక్రమంలో ఆ రోజంతా ప్రజలతో కలిసి పర్యటిస్తున్నారు. ఇలా చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్నటువంటి ఆదరణ, వైఎస్ఆర్సీపీ పార్టీకి తగ్గుతున్నటువంటి ఆదరణను చూసి వాళ్ళు మరలా కూటమి ప్రభుత్వం మీద ఏదైనా విష ప్రచారం చేస్తే 4 ఓట్లు దక్కుతాయేమో అని చేస్తున్నారు అనేది టీడీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి అమరావతి రైతులు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల్ని ఉరికిచ్చి కొట్టే ప్రయత్నం చేశారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. డిఎస్పీ, రాష్ట్ర పోలీసు యంత్రాంగం అక్కడికి చేరుకొని వైసీపీ పార్టీ నేతల్ని రక్షించి అక్కడి నుంచి తప్పించారు. పైగా రైతులు ఆవేశ ఆగ్రహాలతో ఉన్నారు, సార్ మీరు రావద్దు దయచేసి కొట్టేస్తారని పోలీసులు చెప్పినా వినకుండా వీళ్ళు వెళ్ళడమే కథలోని ట్విస్ట్. ఇది వెళ్ళారు, అబాస్పాలే వెనక్కి తిరిగి వచ్చారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సామ్నా స్టూడియోస్.